కొద్ది నిమిషాలు దేవుని వాక్యములో ఒక మాట చదువుదాం. కీర్తన గ్రంథము 133వ అధ్యాయము. కీర్తన గ్రంథము 133వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి చదువుదాం. అది తల మీద పూయబడి అహరోను గడ్డం మీదుగా కారి అది అతని అంగీలంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండెను. దిగివచ్చు హెర్మోను మంచు వలె ఉండెను. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ప్రియులారా, ఈ తైలాభిషేకము అనేది ఆరంభములోనే, అనాదిలోనే బైబిల్ గ్రంథములో దేవుడు ప్రారంభించాడు. ఈ తైలాభిషేకం అనేది మొట్టమొదటిగా ఎవరికి జరిగింది బైబిల్లో అంటే అహరోనుకు జరిగింది. చెప్పలగొడదాం. అహరోనును దేవుడు సిద్ధము చేశాడు. అహరోను ఎవరు అంటే మోషే అన్నగారు. మోషే అన్నను దేవుడు యాజకుడుగా సిద్ధము చేశాడు. దేవుని సేవ చేయటానికి దేవుని మందిరములో యాజక వస్త్రాలు వేసుకుని దేవుని ప్రజలైన వారికి అభిషేకము చేయడానికి, తైలము వేయడానికి, ప్రార్థనలు చేయడానికి, కొన్ని వాక్య సూచనలు ఇవ్వడానికి ఆనాడు దేవుడు అహరోనును సిద్ధము చేశాడు. ఈ అహరోను ద్వారా ఈ అభిషేకం అనేది ఆరంభమైనది. ఈ అహరోను తల మీద తైలము పోయగానే ఆ తైలము ఏమైందని వ్రాయబడి ఉన్నది, అతని ఆ గెడ్డం మీదుగా అంగీ అంచుల వరకు దిగజారుతున్న తైలము. దాని పేరే పరిమళ తైలము అని. అది ఎలాగుంది అంట, ఏమండి, సీమోను కొండ మీద దిగువచ్చు హెర్మోను మంచు వలె ఉందని. అది శాశ్వత ఆశీర్వాదం ఎలాంటిది, శాశ్వతమైనది అని దేవుని ప్రేర దావీదు భక్తుడి మాటలను వ్రాసి ఉన్నాడు. ఇవి ఈ అభిషేకము ద్వారా దేవుడు మనకేమిస్తాడు అంటే ఆశీర్వాదం ఇస్తాడు. చెప్పలగొడదాం. ఆశీర్వాదం ఇస్తాడు. ఆశీర్వాదము ద్వారా ఏమో వస్తుంది అంటే ఆనందము దేవుడిస్తాడు. దేవుని ప్రేర ఆశీర్వాదము ద్వారా దేవుడు ఏమిస్తాడు అంటే మనకు కలుగు సర్వ సంపదలు మనకిస్తాడు. చెప్పలగొడదాం. ఇవాళ దేవుడు ఆనాడు అభిషేకించిన అహరోనుకి ఇవన్నీ ఇచ్చాడు. రెండవదిగా అభిషేకం అనేది బైబిల్ మిషన్లో దైవజనుడు శ్రీ ఎం దేవదాసయ్య గారు ద్వారా ఏర్పడినది. ఎలాగూ అంటే ఒకసారి మీకు జ్ఞాపకం చేశాను. ఏమంటే కొందరు స్త్రీలు పరంపరములో సన్నిధి స్త్రీలు అనేవారు ఉన్నారు. వారు సన్నిధి చేసేవారు. చేసినప్పుడు వారికి సేవకునిగా దైవజనుడు వెళ్ళి వారి ప్రార్థనలు నడిపించేవారు. నడిపించిన తరువాత ఒకసారి ప్రభుని అడిగారట. ప్రభుని అడిగితే, ఈవేళ మరి దేవదాస్ మా దగ్గరికి వస్తాడయ్యా, ఆయన మేము సన్మానించాలి, గౌరవించాలి, ఏమి చేయమంటావని ప్రభుని అడిగారు. అంటే పూర్వకాలము భక్తులు ప్రభువుని అడిగి చెప్పుకునేవారు. ఈవేళ కానూరులో ఉదయకాలం మరి తైలాభిషేక పండుగ చేశాను. చేసినప్పుడు ఒక ఆయన వచ్చాడు. కాంట్ల కులానికి చెందిన వ్యక్తి, దూర ప్రాంతం నుంచి వచ్చాడు. వారిని ప్రభువులోకి అమ్మగారు నడిపించారు. ఏమండి, ఈరోజు రాత్రి మరి ఎక్కడికి వెళ్ళాలి నేను, తైలాభిషేక పండుగ ప్రభువా అని అతను ప్రార్థన చేసుకుంటున్నాడట. ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఇదిగో కానూరులో శాంతకమల గారి మందిరంలో తైలాభిషేక పండుగ జరుగుతుంది, ఉదయం అక్కడికి వెళ్ళు అని చెప్పారట. చెప్పలగొడదాం. ఏమండి, ఆయన వచ్చి, ఆయన పేరు దేవదాస్, ఆయన వచ్చి ప్రభువు చెప్పాడండి, నేను మీ తైలాభిషేక పండుగ వచ్చాను, అభిషేకం చేయించుకోవడానికి వచ్చాను.
ఆయన మన సంఘము వాడు కాదు, ఎక్కడి నుంచో వచ్చాడు. ప్రభువు చెప్పాడట ఆయనకి. ప్రియులను గమనించాలి, ప్రభువు చెబితే వచ్చేవారు కూడా ఈ రోజుల్లో ఉన్నారు. చెప్పలు కొడదాం. ఈవేళ మనం అందరం చెప్పుకున్నాం, ఈవేళ తైలాభిషేక పండుగ. తైలాభిషేక పండుగ అని చెప్పగానే ఈవేళ ఎందరు సిద్ధపడి వచ్చారో, ఎందరు బయలుదేరి వచ్చారో, ఇంకా బయలుదేరుతున్నారో ఏమండి, ఇంకా బయలుదేరుతున్నారండి. గమనించాలి ప్రియులరా, ఈవేళ దేవుడు ముందుగానే మనల్ని నడిపించాడు. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవం, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, నేడు మాతో తోడ నుండి మమ్ము నడిపించుమా, ఈనాడు మాతో తోడ నుండి మమ్ము నడిపించుమా. నిజమే, దేవుడు ఈ 40 రోజులు కూడా ఒక సైన్యము వలె మీ ముందుండి దేవుడు ఏం చేశాడు, నడిపించాడు. వెనకాలుండి ఏం చేశాడు, అమ్మా గెంటాడు, వెళ్ళండి వెళ్ళండి అని, ఏమను కదా, ముందుండి నడిపించాడు, వెనకాలుండి మనలందరినీ ప్రతిరోజు ఈ టయానికి 40 రోజుల నుండి సంఘము ఎక్కడుంటుంది, మందిరములో ఉంటుంది. చెప్పలు కొడదాం, మందిరములో కూర్చుంటుంది. ఈవేళ నీవు నేను కూడా వచ్చాము. ఆనాడు దైవజనునికి ఈ విషయాన్ని వారు తెలియచేశారు. అయ్యా, మేము ప్రభువుని అడిగాం, మిమ్మల్ని అభిషేకించాలి, మిమ్మల్ని ఏం చేయాలి, సన్మానించాలి, మిమ్మల్ని తైలముతో అభిషేకించాలి అన్నప్పుడు ప్రభువు చెప్పారు, ఆయన శిరస్సు మీద మీరు చేయి పెట్టకుండా, ఎందుకంటే భక్తుడు గనుక, ప్రవక్త గనుక మరి మీరు అలాగూ చేయండి అనే విషయాన్ని ఆ స్త్రీలైన వారికి ప్రభువు తెలియచేశారు. అంటే ప్రభువు చెప్పే పని మనము చేయాలి. ఈవేళ మనుషులు చెప్పే పని ఎలా చేస్తున్నామో, ఈవేళ దేవుడు చేసిన కార్యం ఆనాడు దైవజనునితో బైబిల్ మిషన్లో తైలాభిషేకాలు ప్రారంభమైనవి. మరి అప్పటి నుంచి సేవకులే, విశ్వాసులు ఏం చేస్తున్నారు, అభిషేకించటం జరుగుతూ ఉంది. ఈవేళ దేవుడు నిన్ను కూడా ఈ అభిషేక కార్యములోనికి నడిపించారు కనుక అందుని బట్టి ప్రభుని స్తుతిస్తా ఉన్నా. మరొక మాట చూద్దాం. కీర్తన గ్రంథం 45వ అధ్యాయం 7వ వచనం. కీర్తన గ్రంథం 45వ అధ్యాయము 7వ వచనం. నీవు నీతిని ప్రేమించి, గమనించాలి, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్రుల కంటే నిన్ను ఏం చేసినట్లుగా, హెచ్చించినట్లుగా. చెప్పకూడదు ఈ మాట, హెచ్చించినట్లుగా. ఏమండి, తరువాత నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. ఇవాళ ఎందుకు అభిషేకము, ఎందుకు తైలాభిషేకము అంటే ఆ వచనములో రాయబడిన మాట, నీవు నీతిని ప్రేమిస్తున్నావు, నీతిని ప్రేమిస్తున్నావు. రెండవది భక్తిహీనతను ద్వేషిస్తున్నావు. ఈ 40 దినాలు నీతిని ప్రేమించావు, భక్తిహీనత నుండి దూరముగా ఉన్నావు. ఇవాళ చాలామంది భక్తిహీనులు ఉన్నారు, భక్తి కలిగిన వారు ఉన్నారు, ప్రార్థన పరులు కలిగిన వారు ఉన్నారు, భక్తి చేసేవారు ఉన్నారు, భక్తి చేయలేని వారు ఉన్నారు. ఇవి అందుకే ఈ వచనములో రాయబడిన మాట, నీవు భక్తి చేశావు, ఏమండి, భక్తిహీనతను ద్వేషించావు. కావున నీ దేవుడు ఏమండి అందరికంటే నిన్ను ఏం చేయాలని కోరుకుంటున్నాడు. ఈవేళ హెచ్చించాలి. చెప్పకూడదాం, హెచ్చించాలి. ఈవేళ మనము కూడా కోరుకునేదే, మనం హెచ్చుగా ఉండాలి, ఉన్నతమైన స్థితిలో ఉండాలి, పేదరికములో ఉండకూడదు, అజ్ఞానులుగా ఉండకూడదు, లోకములో చిన్నివారిగా ఉండకూడదు. ప్రతి విషయములో ఏమండి హెచ్చుగా మనము ఉండాలి అని కోరుకుంటాం. కాబట్టి ప్రభువు సెలవిచ్చే మాట ఏంటంటే,
ఈవేళ నిన్ను కూడా హెచ్చిస్తాను. అన్ని విషయములో నిన్ను దీవిస్తాను, అన్ని విషయములు నిన్ను ఆశీర్వదిస్తాను. ఆశీర్వదించబడాలి అంటే ఏమండి, నువ్వు హెచ్చించబడాలి అంటే ఏం కావాలి? అభిషేకము కావాలి. చెప్పలు కొడదాం, అభిషేకము కావాలి. దేవుని పిల్లరా, దేవుని సేవలో మొట్టమొదటిగా వచ్చినప్పుడు నన్ను కూడా అభిషేకించారు, సేవ చేయడానికి అభిషేకించారు. మా తల్లి అభిషేకించడానికి, నా కుమారుని అభిషేకించాలి, సేవ చేయాలి, దేవుని పని చేయాలి అని దేవుని పిల్లల దేవుని కొరకు ప్రతిష్ఠించుకుంది. చెప్పలు కొడదాం, ప్రతిష్ఠించుకుంది, సమర్పణ చేసింది. ఈవేళ మనము కూడా సమర్పణ కలిగి ఉండాలి, ప్రతిష్ఠించుకోవాలి, సిద్ధపడాలి. ఆనాడు ఎప్పుడైతే ఆమె ప్రతిష్ఠించిందో దేవుని పిల్లల ఆనాడు మరి సేవకునిగా హస్త నిక్షేపణ అభిషేకము దేవుడు చేశాడు. చెప్పగలుగుదాం, దేవుని సేవ చేయడానికి. తర్వాత కొంతకాలమునకు సంఘమునకు సంస్కారం ఇవ్వాలి, కొన్ని పనులు చేయాలి అని దేవుని పిల్లరా ఆనాడు తల్లి మరల ప్రార్థన చేసి మరల పాస్టర్గా అభిషేకాన్ని ఏర్పాటు చేసింది. చెప్పగలుగుదాం, పాస్టర్గా, యాజకుడిగా అభిషేకం జరిగింది. గమనించాలి, అంటే ఒక్కొక్క మెట్టు హెచ్చిస్తా ఉన్నాడు దేవుడు అభిషేకము ద్వారా. ఎవరెవరి జీవితంలో ఏమి జరుగుతాయో, ఎలాగూ హెచ్చిస్తాడో, ఎలాగూ దీవిస్తాడో తెలియదు. అక్కడితో ఆగిపోలేదు. మరల కొంతకాలమునకు ప్రియులరా మరల రెవరెండుగా అభిషేకము జరిగింది. చెప్పగలుగుదాం, అభిషేకం అంటే ఉదాహరణకి నన్ను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇవాళ మన జీవితంలో హెచ్చింపు కావాలని కోరుకుంటున్నాం, దీవించబడాలని కోరుకుంటున్నాం, ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నాం. ఎలాగ వస్తుంది? ఈవేళ దేవుడిని హెచ్చించాలి. ఎందుకు హెచ్చిస్తాడు? నీవు భక్తిని ప్రేమిస్తున్నావు, భక్తిహీనతను ద్వేషిస్తున్నావు, నీతిని ప్రేమిస్తున్నావు. గమనించాలి ప్రియులరా, నీ దేవుడు అందరికంటే నిన్ను హెచ్చుగా ఏం చేయడానికి, హెచ్చించడానికి ఈవేళ ఆనంద తైలముతో అభిషేకిస్తున్నాడు. చెప్పగలుగుదాం, ఆనంద తైలముతో నిన్ను అభిషేకించున్నాడు. ఆనంద తైలముతో నిన్ను అభిషేకించున్నాడు. స్నానము ప్రభువు జనము ప్రజలకు, స్నానము ప్రభువు జనము చరుపుట సరియన్ అనుచున్నాను, చరుపుట సరియన్ అనుచున్నాను. మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులు కావలెను. కాబట్టి ఈవేళ అభిషేకం ఎందుకంటే నువ్వు హెచ్చించబడాలి. అహరోను అభిషేకించిన తరువాత ఆశీర్వదించబడ్డాడు. ఏమండి, ఈవేళ ఆనంద తైలం ఎందుకు అభిషేకముగా నీకు ఇస్తూ ఉన్నాడు అంటే ఈవేళ నీవు హెచ్చించబడాలి ప్రతి విషయంలో. వాక్యములో ఒక మాట ఉంది, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. ఈవేళ తగ్గించుకుని వచ్చావు, ఆయనే తగ్గించుకున్నాడు. ఈ లోకములోనికి వచ్చి ఆయనే తగ్గించుకున్నాడు. ఈవేళ నీవు తగ్గించబడినప్పుడు, దేవుడు సమయం వచ్చినప్పుడు నిన్ను హెచ్చించక మానడు. ఈవేళ అభిషేకము ద్వారా నీ విషయములో ఏ విషయములో నువ్వు తగ్గి ఉన్నావో ఆ విషయములో దేవుడు హెచ్చించువాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. మూడవది యాకోబు రాసిన పత్రికలో ఉంటుంది, మీలో ఎవరైనా రోగులై ఉన్నారా, ఏం చేయండి, నూనె వ్రాయండి. అభిషేకము ద్వారా మూడవది జరిగేది ఏమిటంటే స్వస్థత. అభిషేకం ఎవరికి ఇస్తారు? అభిషేకం అంటే ఏమిటి అంటే ఏమండి, వీళ్ళ అభిషేకం అంటే మనం గమనిస్తాం, ఏమండి, దేవునికి అభిషేకం చేస్తారు, లేకపోతే అధికారులకి చేస్తారు. అర్థమైందా? సామాన్యుల్ని ఎవరు ఏం చేయరు, అభిషేకించరు. అర్థమైందా? ఎవరికి పట్ట ఎవరు
ఈ సన్మానం చేయరు, కానీ పాపులమైన అయోగ్యులమైన మనలను దేవుడు ఎన్నుకున్నాడు. చెప్పలగొడదాం, వీళ్ళు అభిషేకించడానికి. నిన్ను గౌరవిస్తూ ఉన్నాడు. అభిషేకం అంటే ఏమిటంటే నిన్ను గౌరవించుట. ఎవరింటికి వెళ్ళావు అనుకోండి, నిన్ను గౌరవించకపోతే ఎంత బాధపడతావు. లోకములో గౌరవం లేకపోతే, నిన్ను పట్టించుకోకపోతే, నిన్ను లెక్క చేయకపోతే, ఇవాళ దేవుడు నిన్ను లెక్క చేయడానికి, పట్టించుకోవడానికి, ఇవాళ దేవుడు నిన్ను గౌరవిస్తూ ఉన్నాడు ప్రియులారా. అందుకే మనం దేవునిని ఘనపరచాలి. అందుకే కీర్తన గ్రంథంలో ఇందా చదువు, అతడు నన్ను ఘనపరచుచున్నాడు గనుక నేను అతనిని ఘనపరిచేదను. చెప్పకూడదాం, ఇవాళ దేవుడిని నువ్వు ఘనపరచు. దేవుడు నీ విషయంలో ఎప్పటికప్పుడు నిన్ను ఏం చేస్తాడు? గౌరవించక, అభిషేకించక. ఏమంటే నీకు ఇవ్వాల్సిన ఆధిక్యత, ఇంకా చెప్పాలంటే మిమ్మల్ని ఈరోజు ఏం చేస్తాడో తెలుసా? సన్మానిస్తున్నాడు. ఆయన సన్మానిస్తున్నాడు. సన్మానము దేవుడు చేస్తాడు. సన్మానం అంటే ఇది సాలువా దండలో పూలు కాదు. ఏమండి, దేవుడి ఆత్మతో మిమ్మల్ని అందరినీ ఈరోజు అభిషేకం చేస్తున్నాడు. చెప్పకూడదా? ఆనందముతో ప్రభుని స్తుతించండి. ఇవాళ నన్ను గౌరవిస్తున్నావు ప్రభు, నాకు ఇవ్వాల్సిన ఆధిక్యత నాకు ఇస్తున్నావు. ఇవాళ దేవుడికి ఇవ్వాల్సిన స్థానం మీరు ఇస్తే, దేవుడు నీకు ఇవ్వాల్సినవి ఆయన ఇవ్వక మానడు ప్రియులరా. స్వస్థత ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, ఆయుష్కాలం ఇస్తాడు. ఇవాళ రక్షణ, మరలా తైలాభిషేక పండగ వరకు నీ చుట్టూ ఆయన రక్త అభిషేకమును జరిగిస్తాడు. చెప్పకూడదాం, రక్తాభిషేకము. ఏమండి, ఆయన శిరస్సు నుండి అరిపాదము వరకు రక్తమే. ఇవాళ తైలము పోస్తున్నాడు నీ మీద. ఏమండి, అహరోను శిరస్సు మీద నుండి అగ్ని చివరి వరకు కూడా తైలమే. కానీ ఆయన శిరస్సు నుంచి ఏం కారింది? రక్తము కారింది ప్రియులరా. ఇవాళ ఆయన రక్తములో కడగబడు, శుద్ధి చేయబడు. దేవుడు ఆయన రక్తము ద్వారా నిన్ను స్వస్థపరచగలడు, బలపరచగలడు. కాబట్టి ప్రియులరా, ఇవాళ అభిషేకించడానికి 1 అహరోను దగ్గర ఆరంభమైంది, 2 నిన్ను హెచ్చించడానికి, ఆశీర్వదించడానికి ఇవాళ ఈ తైలాభిషేక పండుగ నీ ఎదుట, నీ మధ్య దేవుడు ఏర్పాటు చేశాడు గనుక దీన్ని అందుకో, అనుభవించు. దాని ద్వారా రావలసిన ఆత్మీయ మేలులు, శరీర మేలులు దేవుడు మీ ఎల్లరికూ ఈ మాటల ద్వారా అనుగ్రహించి, బలపరిచి, దీవించును గాక. ఆమేన్.